ఎలాగా మనం సున్నతి పొంది ఉన్నామో, ఎలా క్రీస్తులో ఉన్నామో అనే దానికి వెస్ట్వల్ వారు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటనగా బాప్టిజం. చెప్దాము, బాప్టిజం. బాప్టిజం అనేది ఇప్పుడు రెండుగా మీరు చూడాలి. యూదులు అనేవాళ్ళు దేని మేజర్గా చెప్తారంటే, నువ్వు యూదుడుగా ఉన్నావంటే సున్నతి పొందాలి, నువ్వు సున్నతి పొందలేకపోతే యూదుడు కానే కాదు అని చెప్పి, ఈ యొక్క సున్నతిని గురించి యూదుడుగా మారాలంటే, యూదుడుగా ఉండాలంటే నువ్వు చెయ్యాలి. ఎప్పుడు చూసినా సున్నతి పొందావా అని అడుగుతారు. రైట్. మరి మనము ఇక క్రిస్టియన్స్ పీపుల్ దగ్గర మీరు ఎలా వచ్చారా అనుకోండి, క్రైస్తవుల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు బాప్టిజం తీసావా, బాప్టిజం తీసుకో. సో ఇది రెండు రిలీజియన్. బాప్టిజం తీసావా అనేది ఫోర్స్ చేసేది రిలీజియన్, సున్నతి పొందావా అనేది ఫోర్స్